చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఓటమిని ఓర్చుకోలేక ప్రత్యర్థులు అటాక్ చేస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం సర్పంచ్ పై దాడి చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. అతనితో పాటు అనుచరులపై కూడా రాత్రి దాడికి దిగారు. దీంతో సర్పంచ్ రవికుమార్ తో పాటు అతని మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో సర్పంచ్ రవికుమార్ తో పాటు అనుచరులు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దళితుడైన తనను గెలిపించడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సర్పంచ్ అన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ మేము సామరస్యంగా ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా మంచి ఎలక్షన్లో, ఎందుకంటే ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూ జరగద్దని పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అనేది 14 రోజులు మాత్రమే జరిగిన తర్వాత కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం అనలేదు. కానీ గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఈ రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, నూతనంగా గెలిచిన సర్పంచ్ పై కొందరు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? విచారణ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, ఇక పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అంతర్గాం మండలం కేంద్రంలో నిన్న జరిగిన ఏదైతే సెకండ్ దశ ఎన్నికలకు సంబంధించి రవికుమార్ వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత తను గెలిచిన వారందరికీ కూడా గ్రామంలో కృతజ్ఞతలు తెలపడానికి ఆయన తన వార్డు మెంబర్ తో కలిసి నైట్ పూట వెళ్ళి ఒక్కొక్కరికి విజ్జేస్తున్న సందర్భంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రత్యర్థిగా నిలబడ్డ వారికి సంబంధించిన అనుచరులు వచ్చి అతనిపైన దాడి చేశారని, వార్డు మెంబర్ ని కూడా కొట్టి గాయాల పాలు చేశారనేది కూడా ప్రధానంగా రవికుమార్ ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు దాడి చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా విచారణ చేయాలి. ఎందుకంటే నేను గతంలో దళితుని కాబట్టి ఏదైతే మెజార్టీగా అంటే జనరల్ స్థానంలో గెలిచిన కాబట్టి ఆ అక్కస్తోటే నన్ను కొట్టారంటూ కూడా రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అంటే ఈ రెండవ దశ ఎన్నికలలో ఎక్కడ చాలా పలు చోట్లలో కూడా ఈ యొక్క గెలిచిన వారిపైన దాడులు ప్రతిదాడులు మనం చూస్తా ఉన్నాం వంశీ. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్న సందర్భం కనబడుతుంది వంశీ.